ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నార్మల్గా ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ చెప్తారా మీరు? ఇందులో చెప్పాల్సి వచ్చిందండి. మీకు ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు? మీ ఎంతమందికి ఐ లవ్ యూ చెప్పారు? మౌలి బ్రో బాగున్నాను. స్టార్టింగ్ అంటే యూట్యూబ్ వ్లాగ్స్, టెక్, రోస్టింగ్, ఖాళీగా ఉన్నా ఏదో చేయాలి కదా అని చెప్పి కొత్త ఫోన్ కొన్నా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో అని చెప్పి. మీరు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నారని కూడా ఈ మధ్య కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు కాల్ చేస్తాను. ఇదేం కంప్లైంట్? ఇలా క్యూట్ గా కూడా కంప్లైంట్ చేస్తారా? స్మార్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్ కుమార్ మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గారు. సాంగ్ యు ఆర్ ఎడిక్టెడ్. మన రాజగాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా. మూవీ గురించి ఆడియన్స్ కి చాలా క్యూట్ ఇన్నోసెన్స్ రొమాన్స్ ఉంటుంది. లైక్ వెరీ క్యూట్ మనం చూస్తాను క్యూట్ గా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం లిటిల్ హార్ట్స్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఎందుకన్నా ఎక్స్ప్రెషన్ ఎలా ఆడుతున్నారు? నమస్కారం. ఓకే, ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ డైరెక్టర్గా ఫస్ట్ డెబ్యూ? మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ నుంచి చూస్తున్నాం మీ దానికి. స్టార్టింగ్ గ్లిమ్స్ వదిలిందానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ కామెంట్స్లో ఆదిత్య గారు 90s ఒక డైరెక్టర్గా, ప్రేమలు ఒక రైటర్గా, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఏంటి అసలు ప్రతి నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు ప్రతి చేంజ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక టీజరు ట్రైలరు మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రజెంట్ ఉన్న సినారియో చూసుకుంటే మీరు స్టార్టింగ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సారి అయితే నేను నన్ను నమ్ముకున్నా, ఎందుకంటే అది నా డైరెక్షన్, నా రైటింగ్ కాబట్టి. సెకండ్ టైం ఆల్రెడీ అది ప్రేమలు బాగా వర్కౌట్ అయింది రైటింగ్ తర్వాత. దెన్ ఆబ్వియస్లీ ఆ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి సినిమా చూసి నా కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద. ఇప్పుడు డైరెక్టర్ బిలీఫ్, ఆయన కథ బాగా రాసిండు ఆబ్వియస్లీ, అండ్ ఈటీవీ వెన్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు బ్యాక్ మీ. సో డైరెక్టర్ అండ్ ఈటీవీ వెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ. ఓకే, అంటే మీకు చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇట్స్ వెరీ రిలేటబుల్. మై స్టైల్ ఆఫ్ రైటింగ్ వెరీ క్లోజ్ టు విచ్ ఐ రియలీ లైక్ టు రైట్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్. ప్రేమలు ఇట్ ఈస్ సంథింగ్ ఫాల్స్ ఇన్ టు దట్ స్టోరీ డిఫరెంటే, బట్ ఇట్ ఈస్ యాజ్ క్లోజ్ యాజ్ ప్రేమలు సమ్వాట్. ఐ ఫీల్ వెరీ రిలేటబుల్ స్టోరీ. ఫస్ట్ అసలు ఒక్క సెంటిమెంట్ సీన్ ఏమి ఉండదు, ఒక ఎమోషనల్ సీన్ ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెరీ లైట్ హార్టెడ్, వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ పాజిటివ్ సినిమా. నార్మల్గా ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ చెప్తారా మీరు? ఇందులో చెప్పాల్సి వచ్చింది. బయట వద్దులే. మీరు చెప్పిన డైలాగ్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. నార్మల్గా మీరు చెప్పిన డైలాగ్ థ్యాంక్ యూ అనేది చాలా మంది మాలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందండి. అవునా? అయితే ఇట్లా వర్కౌట్ అండి మూవీ చూసినప్పుడు. మీకు ఎంతమంది చెప్పారండి థ్యాంక్ యూ? మీకు ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు? మీ ఎంతమందికి ఐ లవ్ యూ చెప్పారు? తర్వాత చేద్దామండి. ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ అంబాజీపేట అండ్ నెక్స్ట్ లిటిల్ హార్ట్స్ సెకండ్ ఇది ఆల్మోస్ట్ థియేటర్ రిలీజ్, ఇంత షార్ట్ గ్యాప్లోనే మీరు ఆల్మోస్ట్ ఇంత దాకా వచ్చారంటే ఎవరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే? ఎవ్రీబడి, ఒక్కరు అన్నట్టు ఏం లేదు. అంటే మీ లైఫ్లో స్టార్టింగ్ మూవీ రావడానికి కానీ ఇప్పటికి సజెషనల్ పరంగా కానీ ఏదైనా? మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి అండి. అసలు అంటే ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క స్పేస్లో హెల్ప్ అయింది నాకు. సో యాజ్ అ డైరెక్టర్ నన్ను కాస్ట్ చేసినందుకు బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్. అంత నమ్మి అంత మనీ ఇన్వెస్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్కి, అండ్ యాక్టర్స్ బికాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నాది కూడా రియాక్షన్స్ వస్తాయి. సో ఎవ్రీబడి, అట్లా ఒక్కరిద్దరు అని లేదని. అండ్ టు మై ఫ్యామిలీ ఆల్సో అంత సపోర్టివ్గా ఉన్నందుకు, ఎస్పెషలీ ఆడియన్స్. అంటే ఫస్ట్ సినిమాకి భయం వేసింది అసలు చూస్తారా ఏమంటారో అని, బట్ వాళ్ళ రెస్పాన్స్కి ఇంకొంచెం కాన్ఫిడెన్స్, పర్లేదు ఇంకో సినిమా చేయొచ్చు నేను. ఓకే, మౌలి బ్రో బాగున్నాను. స్టార్టింగ్ అంటే యూట్యూబ్ వ్లాగ్స్, టెక్, రోస్టింగ్ ఈ టైప్ వీడియోస్ చేసుకొని వచ్చావు. జయకృష్ణ మీది ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. షార్ట్ ఫిల్మ్ అంటే మాకు బాగా రోస్టింగ్ దాని నుంచి తెలుసు. దాని నుంచి అంటే ఏదనుకోని మీరు స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు?
ఇది అనుకోనేం లేదు బ్రో, ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఏది పడితే అది చేసేవాడిని. ఫుడ్ బ్లాగులు చేసేవాడిని, ప్రాంకులు కూడా చేసా, ఓకే చాలా చేసా, టెక్ రివ్యూలు కూడా చేసా. కొత్త ఫోన్ కొన్నా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో చేసా. అలా చాలా చిల్లర చాలా చేసా బ్రో. ఓకే, దానికి ఎక్కువ అంటే మీమ్స్కి వాటికి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందా, మూవీస్కి వీటికి వస్తుందా బాగా? మీమ్స్ వాటికి ఏం డబ్బులు రావు బ్రో, కానీ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ ప్రమోషన్స్ వాటికి మంచిగా పే చేస్తారు. అదే నా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు మూవీకి ఎక్కువ రెమ్యూనరేషన్ దానిగా అంటే ఓవరాల్ గా ఇప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఇప్పుడు కూడా. చాలా హ్యూజ్ మనీ బ్రో. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఖాళీగా ఉంటే ఇంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయండి, షార్ట్స్ చేయండి, కాంటెంట్ క్రియేషన్ చేయండి. కాంటెంట్ క్రియేషన్లో ఉన్న డబ్బులు ఎక్కడా లేవు. చదువుకోద్ది ఇంకా చదువుకోండి డెఫినెట్లీ. ఇది కూడా లెర్నింగే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్. కాంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఊరికే చేసాం కదా, దానిలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి, కెమెరా ఎలా యూజ్ చేయాలి నేర్చుకోవాలి, అన్ని స్టోరీ టెల్లింగ్ నేర్చుకోవాలి. ఒక 1 minute 30 secondsలో ఎలా నువ్వు ఆడియన్స్ని కన్విన్స్ చేయగలవు, ఎలా ఎంటర్టైన్ చేయగలవు అని నేర్చుకోవడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. ఓకే, నార్మల్గా ఎవరైనా కాలేజ్కి బుక్స్ లేకపోతే క్రికెట్ బ్యాట్లు, ఫుడ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ ఇంటర్వెల్ ఎగ్జామ్లు ఉంటాయి కదా బ్రో. ఎగ్జామ్లో పెడతారు, ఉదయం ఒక ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది, మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది, స్నాక్స్ బ్రేక్లు ఉంటాయి. అంతే, బుక్కులు పట్టుకెళ్ళి ఒక బ్యాగ్ పట్టుకెళ్ళామా తినడానికి ఉన్నదా, అంతే. బుక్కులు పట్టుకెళ్ళి చదివే బ్యాచ్ కాదు కదా. నార్మల్గా అంటే 90s నుంచి కెరీర్ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చా? చిన్న ఊర్లకి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. 90s రీచ్ చాలా వైడ్గా వెళ్ళింది. ఓకే, సో చాలా కనెక్ట్ అయితే దొరికింది ఆడియన్స్ తో. కనెక్ట్ అయితే దొరుకుతుంది. మరి దీని నుంచి ఏ విధంగా ఇంకా గట్టిగా ఇంకో సినిమా వస్తే ఇది చూసేయాలరా అన్నట్టు ఉంటది, అలాంటి పన్ను ఉంటది ఈ సినిమాలో. ఓకే, అంటే మీరు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నారని కూడా ఈ మధ్య కంప్లైంట్ వచ్చింది. అవునా? ఎవరండి? ఈవిడేనా? ఏమిటి కాదు, వేరే వాళ్ళు. ఇందాలే కాల్ చేశాను. ఓకే, ఇప్పుడు కాల్ చేస్తాను. అదే మౌలి బాగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా వసంతిక. అవును, చెప్పారు. ఏమైనా మ్యాటర్స్ చెప్పారా మౌలికి? మౌలికి ఇంకా చెప్పలే, అదే ఇక్కడే ఉన్నాడు. ఏంటి లిటిల్ హార్ట్స్ అంట, ఇంటర్లో అఫేర్లు అంట, అసలు ఏం చెప్పట్లేదు ఇక్కడ. అదే నేను కాల్ చేద్దాం అనుకున్న మౌలికి, ఇంకా మీరే చెప్తా అన్నారని నేనేం చేయలేదు. ఇదిగో బ్రో మాట్లాడుతా. హలో 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 వసంతిక గారు, ఏదో చెప్తున్నారేంటి? అదే ఇట్లా ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది అని నాకు చెప్తే ఇట్లా మాట్లాడండి పవన్ గారు. నవ్వుతూ అరెస్ట్ చేశారంట ఏంటి? ఇదేం కంప్లైంట్? ఎంత ఎలా క్యూట్ గా కూడా కంప్లైంట్ చేస్తారా? అమ్మాయిలు కదా. ఏంటి మీ కంప్లైంట్ ఏంటి చెప్పండి. కంప్లైంట్ అది రిటర్న్ కంప్లైంట్ ఇచ్చామండి. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? వోకల్ గా చెప్పలేరా? కష్టం అండి. ఓకే, రిటర్న్ కంప్లైంట్ తీసి ఇట్లా ఫోల్డర్ పెట్టి ఫైల్ లో పెట్టించాను. ఆ ఫైల్ ఎక్కడ ఉందండి? లాకర్. అయ్యో, స్పెషల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సరే అయితే ఏం చేసావు నాకు తెలియదు, చాలా చేసామని చెప్తున్నారు. అది ఆదిత్య గారు, అంటే బన్నీ బాస్ గారు ఏం నమ్మి మూవీ నేను చేస్తాను ముందుకు ఏం చూసి సినిమా he said everything and he appreciated everybody. He really liked the director's work a lot. And he said one thing, and there is a possibility that he could have make it a little more cinematic. కావాలంటే కొంచెం cinematic చేసి emotional scene add చేసి చేసేయచ్చు. But director has a clarity that he wanted to treat it in a very comedy way, light hearted. కావాలని అట్లా రాసిండు, and that portrayed very well. And he appreciated so much. Really liked everybody's performance also. అంటే 100% acceptance after watching this film. He said like, నాకు ఇది నచ్చలేదు, లేకపోతే ఇక్కడ డ్రాప్ అయింది, అట్లాంటిది ఏమీ లేదు. అంటే అబ్సల్యూట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా థరోలీ ఎంజాయ్డ్. అంటే బన్నీ బాస్ గారు చూసి ఖచ్చితంగా ఎవరికొకరికి, యాక్టర్కైనా, హీరోకైనా, హీరోయిన్కి, సైడ్ యాక్టర్స్కైనా, నీకు నెక్స్ట్ నుంచి మంచి అదిరిపోద్ది, దీని నుంచి నీకు మంచి పేరు వచ్చేద్ది, ఇంకా మోర్ అని ఎవరిని అన్నారు? అందరికి చెప్పిటండి. అంటే ఐ మీన్ లైక్ నాతో పర్సనల్గా అన్నప్పుడు ఏంటంటే హీ రియలీ లైక్ ద మెయిన్ లీడ్స్ ఇద్దరు, శివానిది మౌలిది ఇద్దరిది. హీ రియలీ లైక్ ద పర్ఫార్మెన్స్. అండ్ వాళ్ళ ఫ్రెండ్ జయకృష్ణ అని ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు, తనది కూడా చాలా నచ్చింది.
ఓకే హీ లైక్ ద మ్యూజిక్ ఆల్సో, హీ లైక్ ద ఎస్పెషలీ వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ చాలా నచ్చింది. హీ సెడ్ చాలా బాగా చేసిరని. ఓకే దాని డైరెక్టర్ది కూడా చాలా హీ అప్రిషియేట్ మోర్. అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ వర్క్ నో ఎండ్ ఆఫ్ ది డే, లైక్ యునో దాన్ని అంత సెన్సిబుల్గా తీసుకురావడం. అండ్ సమ్వేర్ Shivani has that experience, theatre experience. She performed really well. తన ప్రీవియస్ ఫిలింలో నో. అండ్ 90s లో మౌలిని చూసిండు ఆల్రెడీ. ఓకే అంటే ఆయనకి మౌలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇదంతా ఏం తెలియదు బేసికల్. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మనోడు మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, అదంతా ఏం తెలియదు. హీ జస్ట్ సా హిమ్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్స్. చూసి నా దగ్గరకు వచ్చి ఆయన మర్చిపోయిండు కూడా 90s లో ఈ అబ్బాయే కదా అన్నది కూడా మర్చిపోయిండు. ఎవరు యాక్టర్ మస్తు వేసిండు, ఎక్కడ పట్టుకున్నారు అని అడుగుతుండు. అంటే లేదు 90s లో వేసిండు అంటే అవునవును కదా గుర్తొచ్చింది అన్నాడు. అంటే హీ ఫెల్ట్ దట్. అండ్ హీఈస్ అ బాడీ ట్రాన్సిషన్. మీరు చూస్తే కూడా తను లుక్ 90s లో దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ లుక్ లిటిల్ మోడర్న్ సినిమాలో కానీ, అండ్ ఒక చిన్న లుక్ చేంజ్ ఉంటుంది సినిమాలో, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే హీ అప్రిషియేటెడ్ ఎవ్రీ క్రాఫ్ట్. మౌలి బ్రో, స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి బాగా స్ట్రగుల్ అంటే ఎప్పుడు బాగా స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ లాగా ఏం అంతే స్ట్రగుల్ ఏం లేదండి, కానీ జర్నీ అయితే ఉంది, పెద్ద జర్నీయే. దాన్ని స్ట్రగుల్లా తీసుకోలేదు. ఇది నాకు నచ్చి చేస్తున్న పని, ఎప్పుడు చేస్తున్నా నచ్చేదే చేసేవాడిని. ఎప్పుడు చేసినా ఏది చేసినా నచ్చినవే చేసేవాడిని. యూట్యూబ్ కాంటెంట్ కానీ ఏదైనా నచ్చినవే చేసేవాడిని కాబట్టి అంత స్ట్రగుల్ ఏమనిపించలేదు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఏంటంటే ఏ జోనర్ అని చెప్తే యాక్షనా రొమాన్సా, దానికి ఏ డైరెక్టర్ సెట్ అవుతారో అది మీరు కరెక్ట్గా చెప్పాలి. స్మార్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్ కుమార్. మాస్ డైరెక్టర్ బోయపాటి. పీరియడ్ అండ్ ఫీల్ గుడ్ సినిమా నాగేశ్వరి. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గారు. గ్రాండ్ సెట్ డిజైన్ అండ్ విజువల్స్ గుణశేఖర్ గారు. న్యూ ఏజ్ రెవల్యూషన్ ఆదిత్య గారు. చాలా వెరీ గుడ్. తరుణ్ భాస్కర్. ఓకే, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ అంటే నాకు మాస్ అండ్ యాక్షన్ అంటే సుకుమార్ గారే గుర్తొస్తుంది. ఐఎమ్ వెరీ మచ్ ఐ హ్యావ్ సీన్ వెరీ మాస్. ఆయన దాంట్లో చాలా మాస్ ఉంటుంది. హీరోలు బట్టలు క్లాస్ వేసుకుంటారు కాబట్టి మనం క్లాస్ అనుకుంటామని, ఆయన ఎంత ఉన్నా కూడా నాకైతే దర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ మాస్ ఇన్ సుకుమార్. లవ్ ఆర్ కెరియర్? I love my career, so both. లాస్ట్ మూవీ యూ హ్యావ్ వాచ్డ్? కింగ్డమ్. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? Beach, any day beach. I'm a beach babe. Beach. సాంగ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు? మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా. అల్లు అర్జున్ గారు. ఓ, హీ హ్యాస్ అమేజింగ్ ఎనర్జీ అండి, అమేజింగ్ ఆరా. నేను రీసెంట్గా ఆయన కలిసాను, సో ఐ కుడ్ చాలా మంది చెప్పడం విన్నాను, కానీ ఈజ్ వెరీ స్వీట్. అసలు అలా ఇట్లా స్టార్ వైబ్స్ అలా, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చెప్పు. రష్మిక మందన గారు. ఫేవరెట్. గ్రేట్ యాక్టర్. అండ్ ఫైనల్ గా మూవీ గురించి ఆడియన్స్ కి హార్ట్ ఫిల్లింగ్ ఫిలిం అన్నమాట. చాలా క్యూట్ ఇన్నోసెన్స్ రొమాన్స్ ఉంటుంది, లైక్ వెరీ క్యూట్ మిమ్మల్ని చూస్తేనే క్యూట్ గా ఉన్నారు ఆన్ స్క్రీన్. నార్మల్ గా చెప్తే బ్రో, September 12th మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి మా సినిమా చూసి మాకు చెప్పాలి ఎట్లా అనిపించింది మీకు మూవీ. మీకు మాత్రం కంపల్సరీ చెప్తాను. మౌలి బ్రో. ఓకే, మౌలి బ్రో సినిమా గురించి ఆడియన్స్ కి చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఉంటుందండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మీ ఫ్యామిలీతో సినిమా చూడాలి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. September 12th మర్చిపోకండి. ఓకే, ఆదిత్య గారు. వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫ్రమ్ ఫస్ట్ టిల్ లాస్ట్ మొత్తం సినిమా మొత్తం త్వరగా ఎంజాయ్ చేస్తారు. గుడ్ జాబ్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్, డైరెక్టర్. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ ఫిల్మ్. రీసెంట్ టైమ్స్లో అయితే మన తెలుగులో చాలా ఫ్రెష్ ఫిల్మ్. ఓకే, సో యూ విల్ థరోలీ ఎంజాయ్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఓవరాల్ గా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? అది లేదండి ఇంకా. వీ హావెంట్ గాట్ ద లిస్ట్ ఆఫ్ ద థియేటర్స్. హోప్ఫుల్లీ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ విల్ గెట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.